మనం ఎదిగే కొద్ది అవసరాలు పెడుతుంటాయి సార్. అందుకే ఎక్కువ నడాలక ఎడ్ల బండ్లు కనిపెట్టాం. అది సరిపోదని కార్లు కనిపెట్టాం. తర్వాత వేగం సరిపోదని ప్లేన్ల దాకా వెళ్ళాం. ఏదెక్కినా దిగాల్సింది నేల మీదే, నడవాల్సింది కార్లతోనే. మళ్ళీ బాగా చెప్పారు సార్. సార్ మీరు విత్తనాల కంపెనీ. విత్తనం కూడా నాకు ఉన్నది చాలు, నాకు పెద్ద ఆశ లేదు, నేను ఎదగను అంటే ఏం బాగుంటుంది సార్? అవి వాటి కోసం అడగట్లేదు, మన కోసం అడుగుతున్నాయి. నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం ఎదగడానికి ప్రయత్నించు. సార్ అయినా ఈ వయసులో మీకు ఈ పొలాలు బిజినెస్లు టెన్షన్ అవసరం. పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. కంపెనీ అమ్మేస్తే కావాల్సినంత డబ్బు. హాయిగా పొద్దున్నే లేచి మాడత మంచం మీద కూర్చొని పేపర్ చదువుకుంటూ, సాయంత్రం మనవాళ్ళు మనవరాలతో ఆడుకుంటూ, రాత్రిపూట అరుగు మీద కూర్చొని ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్పుడు గడిపేచ్చు కదా సార్. నీకు కావాల్సినంత డబ్బు వస్తే ఈ జాబ్ చేస్తావా? నాకు కావాల్సినంత డబ్బు ఉంటే అసలు జాబ్ ఎందుకు చేస్తాను సార్? నేను చేస్తాను. నా దగ్గర ఎంత డబ్బున్నా ఈ పని చేస్తాను. నాకు వచ్చే డబ్బులకు పని చేయట్లేదు, నేను చేసే పనికి డబ్బులు వస్తున్నాయి. అది కాదు సార్. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నన్ను నమ్ముకుని వేల మంది ఉద్యోగం చేస్తున్నారు, లక్షల మంది వ్యవసాయం చేస్తున్నారు. నువ్వేం చెప్పినా దిస్ కంపెనీ ఈజ్ నాట్ ఫర్ సేల్.